హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. స్విగ్గీ మనకు బాగా పరిచయం. ఆహార డెలివరీ రంగంలో ఇదొక పెద్ద సంచలనం. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఇలా ఏది కావాలన్నా మనకు స్విగ్గీ తోడుగా ఉంటుంది. నేనున్నానంటూ క్షణాల్లో మన ముందు కోరుకున్న ఆహారాన్ని తెచ్చిపెడుతుంది. దాదాపు 10 ఏళ్లుగా స్విగ్గీ భారతీయుల జీవితాల్లో ఒక భాగమైపోయింది. భారతీయ స్టార్టప్ కంపెనీలలో స్విగ్గీ చరిత్ర తిరగరాసిందనే చెప్పొచ్చు. ఇప్పుడు ఈ స్విగ్గీ ఐపీఓకు రాబోతోంది. ఇదే సమయంలో ఓ రాష్ట్రం స్విగ్గీని బహిష్కరించబోతోంది. స్విగ్గీ మన ఇంట్లో ఒక భాగమైపోయింది. అత్యవసర పరిస్థితుల్లో ఇది ఆపద్బాంధవుడిగా ఆదుకుంటోంది. అందుకే స్విగ్గీకి కస్టమర్లు రోజురోజుకు పెరిగిపోతున్నారు. స్విగ్గీ ఆహార డెలివరీ రంగంలో ఇదొక పెద్ద సంచలనం అని చెప్పొచ్చు. భారతీయ స్టార్టప్ కంపెనీల్లో స్విగ్గీ ఎంతో పేరొందింది. ఇది 2014లో బెంగళూరులో ప్రారంభమైంది. శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డి, రాహుల్ జైమిని ఈ సంస్థ వ్యవస్థాపకులు. యాప్లో బుకింగ్ ఆధారంగా ఇది ఆహారాన్ని డెలివరీ చేస్తుంటుంది. మనం కోరుకున్న హోటళ్ళు, రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని తీసుకొచ్చి మన ఇంటికి చేరుస్తుంది. మనం ఇంట్లోనే ఉంటూ వివిధ రకాల హోటళ్ల ఆహారాన్ని తినొచ్చు. యాప్లో మనం ఆర్డర్ చేయగానే స్విగ్గీ డెలివరీ ఏజెంట్లు హోటళ్లకు చేరుకొని ఆహారాన్ని తీసుకొని మన దగ్గరికి చేరుస్తారు. అప్పుడప్పుడు స్విగ్గీ వివిధ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. స్విగ్గీ యూజర్ బేస్ చాలా ఎక్కువ. అందుకే ఆహార సరఫరా రంగంలో అనేక సంస్థలు వచ్చినా స్విగ్గీ సత్తా చాటుతోంది. స్విగ్గీకి ఇప్పుడు 14 కోట్లకు పైగా యూజర్లు ఉన్నట్లు అంచనా. ఇప్పుడు ఇది కేవలం ఆహారాన్నే కాకుండా వివిధ రకాల నిత్యావసరాలను కూడా సరఫరా చేస్తోంది. స్విగ్గీ ఇన్స్టామార్ట్, స్విగ్గీ జీనీ, స్విగ్గీ డైనౌట్ పేరిట వివిధ సేవలు అందిస్తోంది. నిమిషాల్లోనే ఇది ఆహారంతో పాటు వివిధ రకాల వస్తువులను కస్టమర్ల చెంతకు చేరుస్తుంది. తాజాగా 10 నిమిషాల్లోనే డెలివరీ చేసేందుకు బోల్ట్ పేరుతో మరో సర్వీసును ప్రారంభిస్తోంది. ఎంపిక చేసిన నగరాల్లో ఈ సర్వీసు అందుబాటులోకి రాబోతోంది. ఇలా ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా స్విగ్గీ తన బిజినెస్ మోడల్ను అభివృద్ధి చేసుకుంటోంది. కేవలం వినియోగదారుల పరంగానే కాదు, హోటల్ యజమానులకు కూడా స్విగ్గీ ఎంతో ఉపయోగపడుతోంది. వాళ్ళ వ్యాపారాన్ని కస్టమర్లకు మరింత చేరువ చేయడంలో స్విగ్గీ పాత్ర మరువలేనిది. ప్రతి హోటల్ యజమాని తనకు కస్టమర్లు పెరగాలని కోరుకుంటారు. తను అందించే ఆహారం నలుదిక్కులా చేరాలనుకుంటారు. అయితే ఏదో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసిన హోటల్ అందరికీ ఆహారాన్ని అందించడం అంత ఈజీ కాదు. కానీ స్విగ్గీ లాంటి ఆహార సరఫరా సంస్థల ద్వారా హోటల్ యజమానులు తమ బిజినెస్ పెంచుకోగలుగుతున్నారు. రోజురోజుకు కస్టమర్లను ఆకట్టుకోగలుగుతున్నారు. మరోవైపు స్విగ్గీ కూడా సొంతంగా క్లౌడ్ కిచెన్స్ ఏర్పాటు చేసి సర్వీసులు అందిస్తోంది. అయితే హోటల్ యజమానులకు మేలు చేయడమే కాదు, స్విగ్గీ వల్ల నష్టపోతున్నాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. స్విగ్గీని బాయ్కాట్ చేసేందుకు కూడా కొంతమంది వెనుకాడట్లేదు. వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు, మరింత మందికి చేరువ అయ్యేందుకు హోటళ్ల యజమానులు స్విగ్గీతో అసోసియేట్ అవుతున్నారు. అలా ఒప్పందం కుదుర్చుకున్న హోటళ్లు ఒక్కో ఆర్డర్కు 15 నుంచి 30% వరకు కమిషన్ను స్విగ్గీకి అందిస్తుంటాయి. హోటల్ను బట్టి, ఆర్డర్లను బట్టి, సేవలను బట్టి ఈ కమిషన్ మారుతూ ఉంటుంది. పెద్ద రెస్టారెంట్ల నుంచి స్విగ్గీ తక్కువ కమిషన్ తీసుకుంటుంది. అలాగే ప్రీమియం సర్వీసులు అందించినప్పుడు ఎక్కువ వసూలు చేస్తుంటుంది. అయితే రెస్టారెంట్లకు చెల్లించాల్సిన అమౌంట్ విషయంలో స్విగ్గీ నాన్సుడు ధోరణి ప్రదర్శిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. సమయానికి చెల్లింపులు చేయకుండా హోటల్ యజమానులను ఇబ్బందులకు గురి చేస్తోంది. దీనివల్ల హోటల్ యజమానులు స్విగ్గీపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ హోటల్ యజమానులు ఈ నెల 14 నుంచి స్విగ్గీని బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆహారం అందించే హోటళ్లు లేకపోయినా, తినే వినియోగదారులు లేకపోయినా స్విగ్గీ బిజినెస్ మోడల్ ఫెయిల్ అయినట్లే. అయితే స్విగ్గీ బ్రాండ్ వాల్యూ మాత్రం రోజురోజుకు పెరిగిపోతుంది. తమకు మంచి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకంతో ఐపీఓకు కూడా రాబోతోంది. ఆహార నిత్యావసర వస్తువుల పంపిణీలో దూసుకుపోతున్న స్విగ్గీ త్వరలోనే ఐపీఓకు రాబోతోంది. ఐపీఓ ద్వారా 10,414 కోట్లు సమీకరించాలనేది లక్ష్యం. ఇందులో 3,750 కోట్ల రూపాయలను తాజా షేర్ల ద్వారా, 6,664 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సమీకరించనున్నారు. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 750 కోట్లు సేకరించనుంది. ఇప్పటికే పలువురు పెట్టుబడిదారులు, సినీ క్రీడా ప్రముఖులు స్విగ్గీ షేర్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, కరణ్ జోహార్, రాహుల్ ద్రావిడ్, జహీర్ ఖాన్ తదితరులు స్విగ్గీ షేర్లు కలిగి ఉన్నారు.
పలువురు వెంచర్ క్యాపిటలిస్టులు ఇప్పటికే పెట్టుబడులు పెట్టారు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా భారీ ఎత్తున షేర్లు కొనుగోలు చేశాయి. ఐపీఓ ద్వారా $15 బిలియన్ కంపెనీగా అవతరించాలనేది స్విగ్గీ లక్ష్యం. 2022లో చివరిసారిగా స్విగ్గీ ఫండ్స్ స్వీకరించింది. అప్పుడు దీని విలువ $10.7 బిలియన్. 2022లో స్విగ్గీ పోటీదారు జొమాటో ఐపీఓకు వచ్చి బంపర్ ఆఫర్ కొట్టింది. ఆహార పంపిణీ రంగంలో స్విగ్గీ, జొమాటో ఇప్పుడు 90% వాటాను కలిగి ఉన్నాయి. 2030 నాటికి ఈ రంగం మార్కెట్ విలువ 2 లక్షల కోట్లు దాటుతుందని ఒక అంచనా. అందుకే తమదైన వ్యూహాలతో మార్కెట్లను కబ్జా చేసేందుకు ఇటు స్విగ్గీ, అటు జొమాటో ఎత్తుగడలు వేస్తున్నాయి. మరి ఈ పోటీలో ఏది ఎంత మేర సత్తా చాటుతుందో చూద్దాం. ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం ఎన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.